Hi students, welcome to Current Affairs class sir. Talk GK and Current Affairs, Science and Technology. మన చూసారు మీరు గ్రూప్ 1 ఫిలిమ్స్లో టాక్ జీకే కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ మీద సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఫోకస్ చేస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ గ్రూప్ 2 పేపర్, డిఎస్సి పేపర్, ఏపీ డిఎస్సి పేపర్, ఏపీ గ్రూప్ 2లో 75 మార్కులు ఉన్నాయి. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో లేటెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ టాక్ జీకే సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి లేని పేపర్ ఉండదు. మీరు ముందుగా ప్లేస్టోర్కి వెళ్ళి వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ అనే యాప్ను మీరు డౌన్లోడ్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరు కూడా మన క్లాసెస్ గురించి తెలియదు. మన క్లాసెస్లో స్టాక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ టోటల్ ఉంటుంది సార్. నువ్వు ఏ ఎగ్జామ్ రాయి టోటల్ ఎనఫ్ సార్. ఇక్కడ నుంచి బిట్టు లేని ఇక్కడ పేపర్ ఉండదు సార్. ఈసారి మన అమ్మా నాన్న కండల్లో ఆనందం చూడాలి. నీ పల్లెకు ఒక ఆఫీసర్గా నువ్వు తిరిగి వెళ్ళాలి. ఎన్నో రోజుల నుండి ఇక్కడ నమ్ముకొని ఇక్కడ కాంపిటేటివ్లో ఉన్నావు. ఈసారి నమ్మకంగా జాబ్ తీసుకొని నీ పల్లెకు వెళ్ళిపోయాక సమయం కూడా ఆసన్నమైంది సార్. ఇక్కడ ఓకే స్టార్ట్ చేద్దాం సార్. ముఖ్యంగా 2023 సెప్టెంబర్ 2 నాడు ఆదిత్య L1 ఉపగ్రహాన్ని సూర్యుని వద్దకు సతీష్ ధావన్ సెంటర్ నుండి పంపించారు సార్. వాతావరణం అంటే సూర్యుని మీద ఎలాంటి వాతావరణం ఉంది భవిష్యత్తులో ఇక్కడ సార్ అంటే అసలు ఏంది అని చెప్పి ఒక సూర్యుని మీద వాతావరణం అధ్యయనం కోసం 2018లో ఆగస్టు 12 నాడు అమెరికా నాసా స్పేస్ సెంటర్ పార్కర్ సోలార్ ప్రోబ్ అండి. ఇక్కడ పార్కర్ సోలార్ ప్రోబ్ అనే ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించారు. అట్లాస్ పై అనే రాకెట్, అమెరికా నాసా స్పేస్ సెంటర్ రాకెట్ అట్లాస్ పై, చైనా రాకెట్ లాంగ్ మార్చ్ 2, ఓకే జపాన్ రాకెట్ అంటే అదేవిధంగా సార్ అంటే రష్యా రాకెట్ పేరు సోయాజ్ టీ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ రాకెట్ పేరు ఇక్కడ ఏరియన్ 5 రాకెట్. ఇండియా రాకెట్లు SSLV, DSLV, SSLV సార్, SSLV, LVM3, PSLV, GSLV. ఈసారి ఇక్కడ మన రాకెట్లు ఇక్కడ ఇప్పటివరకు ప్రపంచంలో కృత్రిమంగా సూర్యుని సృష్టించిన దేశాలంటే చైనా, సౌత్ కొరియా అండి. ఇక్కడ ఓకే ఏందండి ఇక్కడ భూమికి దాదాపు సార్ ఇది 1.5 మిలియన్ కిలోమీటర్ దూరంలో వెళ్ళిపోయింది సార్. దీని లైఫ్ టైం ఇక్కడ 5 సంవత్సరాలండి. దీని అంటే PSLV C-57 యొక్క రాకెట్ ద్వారా పంపించారు. దీని బరువు ఇదిగా సార్ 1470 కేజీలు సార్. ఇక్కడ దీని బరువు డి రాంగ్ ఉంది. ఆన్సర్ ఏంటంటే ఇక్కడ ABC సరైంది. ఇక్కడ అంటే గతంలో నాలెడ్జ్ బేసిక్ బిట్లు అడిగేది ఈ ఉపగ్రహాన్ని ఏ రాకెట్ ద్వారా పంపించారు అడిగేది, ఈ రాకెట్ ద్వారా పంపిన ఉపగ్రహం అడిగేది. ఇప్పుడు AB రైటా, ABC రైటా, అన్నీ సరైనవేనా, ఇందులో సరికానిది ఈ లెవెల్లో ఎగ్జామ్లో మనకి ఫోకస్ చేస్తున్న యొక్క సంఘటన సార్. ఓకే ఈ క్రింది వారిని జతపరచని చెప్పి అడుగుతున్నాం సార్. ఏందండి ఇక్కడ అయ్యా 104 ఉపగ్రహాలండి. ఇక్కడ 2017 సంవత్సరం ఫిబ్రవరి 15 నాడు PSLV C-30 అంటే PSLV సార్ ఇక్కడ C-35 రాకెట్ ద్వారా అంటే సార్ ఇక్కడ అంటే 104 ఉపగ్రహాలు కూడా సార్ 37 రాకెట్ ద్వారా 104 ఉపగ్రహాలు ఈ ప్రపంచంలో ఒకే రోజు ఒకే రాకెట్ ద్వారా 104 ఉపగ్రహాలు ఇక్కడ మనం పంపించాం. ఒకేసారి పోలార్ మీటర్ ఉపగ్రహం అంటే ఇక్కడ 2024 జనవరి 1 నాడు PSLV అండి, PSLV C-58 రాకెట్ ద్వారా ఒకే ఎక్స్ కిరణాల ఇన్ఫర్మేషన్ను తెలుసుకోవడానికి మనం పంపించాం. ఆస్ట్రో స్టార్ట్ అండి ఇక్కడ 2015 సెప్టెంబర్ 28 నాడు పంపించారు సార్. మార్సు ఆర్బిటర్ లేదా మంగళయాన్ 2013 నవంబర్ 5 నాడు PSLV C-25 రాకెట్ ద్వారా పంపించారు సార్. ఓకే ఆసియా ఖండం నుండి అంగారక గ్రహంపై విజయం సాధించిన మొట్టొక అంటే ఉపగ్రహాన్ని పంపిన తొలి దేశం అంటే భారతదేశం. అమెరికా, రష్యా,
యూరోప్ అంటే అమెరికా, రష్యా, ఇండియా, ఇండియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, చైనా సార్. ఇప్పటికీ 5 దేశాలు మాత్రమే అంగారక గ్రహం మీదకి అక్కడ ఉపగ్రహాలు పంపిన యొక్క దేశాలు ఉన్నాయి సార్. చంద్రమండలం మీదకి ఒకే ల్యాండర్ పంపిన దేశాలు 5 ఉన్నాయండి. అమెరికా, రష్యా, చైనా, ఇండియా, జపాన్ కంట్రీ. ఓకే సార్, ఇక్కడ ఓకే ఆన్సర్ ఏందండి A3 అండి. ఇక్కడ A3 ఉండాలి. ఓకే, బి ఇక్కడ సార్ B2 ఉండాలి. ఓకే సార్, A3, B2, సి సార్ ఇక్కడ 1, ఇక్కడ D4 సార్. ఇదండి ఇక్కడ ఆన్సర్. ఆ రాకెట్ గుర్తు రావాలి, ఆ ఇయర్ గుర్తు రావాలి, అంటే ఆ శాటిలైట్ పేరు కూడా మనకి గుర్తుకు రావాలి సార్. ఇవే సార్ ఇక్కడ ఎగ్జామ్లోనే ప్రధానంగా పోటీ పరీక్షల్లో అడగబోతున్న యొక్క అంశాలు సార్. ఇక్కడ ఓకే, ఏమీ తెలియకుండా సార్ ఏది లాంగ్ ఉంటుందో దాన్ని టిక్ చేయండి. ఏ ఆన్సర్ లాంగ్ ఉందా, బి ఆన్సర్ లాంగ్ ఉందా, సి ఆన్సర్ లాంగ్ చూడండి. డైరెక్ట్ బిట్లు ఇస్తే ఏమీ తెలియకుంటే ఏది కాదు ఉంటుంది దాన్నే టిక్ చేయండి. ఏమీ తెలియకుంటే పై అన్నీ ఉంటాయి దాన్నే టిక్ చేయండి సార్. ఇదే సార్ ఇక్కడ టెక్నికల్. ఏనా, బీనా, సీనా అంటే ఏమి తెలియనప్పుడు ABCD ఇలా టిక్ చేసి వస్తాం. అలా కాదు, 4 Aలు పెట్టండి, 4 Bలు పెట్టండి, 4 Cలు పెట్టండి, 4 Dలు పెట్టండి, ఏమీ తెలుస్తలేదు. అలాంటప్పుడు ఈజీగా మనం 30-40 మార్కులు ఇక్కడ ఈజీగా క్యాచ్ చేయగలదు. ఇది సార్ ఇక్కడ టెక్నికల్ పాయింట్ అండి. ఇక్కడ 1కి 2 సార్లు ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేయండి సార్. ఇక్కడ నుంచి బిట్ లేదు, ఇక్కడ పేపర్ ఉండదు సార్ ఎగ్జామ్లో. ఓకే, మరొకటి సార్ ఇక్కడ ఈ క్రింది వారిని జతపరచమని అడుగుతుంది సార్. ఏంటంటే ఇక్కడ మార్స్ ఆర్బిటర్ మిషన్ 2ను సార్ ఇక్కడ అంటే ఫస్ట్ ఇక్కడ సార్ నిసా అంటే ఏంటి సార్ అంటే ఇక్కడ ఇవన్నీ కూడా 2024లోనే పంపించబోతున్న యొక్క సంఘటన సార్. ఇవన్నీ కూడా మార్స్ ఆర్బిటర్ మిషన్ 2 ఇది 2024 డిసెంబర్లో ఇక్కడ సార్. A2 అంటే ఇక్కడ ఉందా, ఇక్కడ లేదు. అలాంటప్పుడు మనం ఇక్కడ కొంచెం ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించాలి సార్. ఇక్కడ ఓకే, మార్స్ ఆర్బిటర్ మిషన్ 2024 సెప్టెంబర్ అండి. ఇక్కడ ఓకే, వీనస్ ఆర్బిటర్ మిషన్ ఇది సార్ ఇక్కడ 2 అంటే ఎప్పుడు అంటే రెండోసారి ఇక్కడ ఆన్సర్ ఇక్కడ అంటే లిగ్నో షాట్. ఇక్కడ లిగ్నో షాట్ సార్. ఇది ఎప్పుడు సార్ అంటే ఒక చెక్కతో తయారు చేసిన యొక్క శాటిలైట్ అండి. రేపు జపాన్ ఇక్కడ అంటే నాసా స్పేస్ సెంటర్ ఉమ్మడిగా పంపించబోతున్నారు. నిసార్ అండి, నాసా, ఇస్రో, సింథటిక్ సార్. ఇక్కడ నాసా, ఇస్రో, సింథటిక్, అపర్చర్, రాడర్. 1 S ఉంటుంది సార్, ఇంకో S ఉండదు సార్. ఇది ఇండియా, ఓకే, అమెరికా భూమి ఉపరితలం అధ్యయనం కోసం డిజైన్ చేసిన శాటిలైట్ అంటే ఇది సార్. ఇక్కడ ఓకే, మరొక అంశం సార్. ఇక్కడ ఏందండి 1969 ఆగస్టు 15 నాడు ఇస్రోను స్థాపించారు. ఇస్రోతో సంబంధం ఉన్నది ఇక్కడ ఏందండి, ఇక్కడ ఏం సంబంధం ఉంది? ఇప్పటికి మొత్తం 124 స్పేస్ క్రాఫ్ట్ మిషన్లు నిర్వహించింది. రైట్ అండి. ఇప్పటికీ 38 దేశాలకు సంబంధించిన 432 విదేశీ ఉపగ్రహాలు పంపించారు. ఓకే అండి. ఇస్రో చైర్మన్ సోమనాథన్ వెన్నెలను తాకిన సింహాలు అనే ఒక బుక్కును కూడా రాయడం జరిగింది. ఓకే, 2017లో 105 కాదండి 104 పంపించాం. ఇది రాంగ్ ఉంది కాబట్టి ABC ఇక్కడ ఆన్సర్ రైట్ అండి. ఇక్కడ 2017 ఫిబ్రవరి 15 నాడు PSLV C-37 రాకెట్ ద్వారా 104 ఉపగ్రహాలు పంపించాం. అందుకే కొంచెం ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ క్రింది వారిని జతపరచని చెప్పి అడుగుతుండు. ఏంటంటే ఇక్కడ ఆర్యభట్ట సార్ 1975లో రష్యా సహకారంతో. ఓకే సార్, ఇక్కడ ఇన్షాట్ 1A 1981 సార్. ఇక్కడ ఓకే సార్, ఇక్కడ రోహిణి 1982 సార్, భాస్కర్ 1979. ఇలాంటి బిట్లు కూడా స్టాక్ జీకే నుండి అడుగుతుండు. ఏందండి ఇక్కడ A3
బి ఏందండి ఇక్కడ B2. ఓకే 1. రోయిన్ ఏందండి 1 అండి. ఇది ఆన్సర్. కొంచెము ఆ ఇయర్లు ఆ శాటిలైట్స్ ఏ శాటిలైట్ను ఏ ఇయర్లో పంపించామో కొంచెం ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసుకోండి సార్. ఓకే క్రింది మనని ఇక్కడ జతపరచని చెప్పి అడుగుతున్నాడు. ఏందండి 2024 ఫిబ్రవరి 17 నాడు ఇన్షాట్ ఇక్కడ 3DS ఉపగ్రహాన్ని పంపించారండి. పిఎస్ఎల్వి C58 రాకెట్ ద్వారా. ఏందండి మెయిన్ థీమ్ ఏందండి డేటా సమాచారం ఇక్కడ సేకరణ. 2024 జనవరి 1 నాడు ఎక్స్పో శాటిలైట్ పంపించారు. ఏందండి ఇక్కడ పి అంటే పిఎస్ఎల్వి సార్ ఇక్కడ సార్ ఇన్షాట్ 3 అంటే 2024 ఫిబ్రవరి 17 నాడు ఇన్షాట్ 3DS ఉపగ్రహాన్ని డేటా సమాచారం ముఖ్య ఉద్దేశం దీని జిఎస్ఎల్వి F-14 రాకెట్ ద్వారా సతీష్ ధావన్ సెంటర్ నుండి ప్రారంభించారు. లైఫ్ టైం 15 సంవత్సరాలు 2275 కేజీ లెక్క బరువండి. 2024 జనవరి 1న ఎక్స్పో శాటిలైట్ని ఇక్కడ సార్ మరే పిఎస్ఎల్వి C58 ఇక్కడ రాకెట్ ద్వారా పంపించారు. ఓకే సార్ ఏందండి ఇక్కడ ఏందండి దీని ముఖ్య ఉద్దేశం ఏందండి ఇక్కడ ఒకేసారి ఇక్కడ అంటే దీని యొక్క అంటే ప్రధానంగా సార్ ఇక్కడ మేజర్గా ఒక్కసారి ఇక్కడ మీరు ఆలోచించండి. 2024 ఫిబ్రవరి 17 నాడు ఇన్షాట్ 3DS ఉపగ్రహం మెయిన్ అంటే ముఖ్య ఉద్దేశం సార్ ఇక్కడ మాత్రం సార్ ఇది డేటా ఇన్ఫర్మేషన్. 2024 జనవరి 1 నాడు ఈ ఎక్స్పో శాటిలైట్ను పిఎస్ఎల్వి C58 రాకెట్ ద్వారా పంపించారు. 2023 ఫిబ్రవరి 9 ఆజాద్ షాట్-2ను ఓకే అంతరిక్షంలో పంపించారు. దీన్ని చెన్నై విద్యార్థులు డిజైన్ చేశారు. SSLV D1 రాకెట్ ద్వారా పంపించారు. ఓకే 2023 ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 7 కూడా దీన్ని కూడా ఫిబ్రవరి 9న పంపించారు. ఏందండి భూ వాతావరణ యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అంటే కొంచెం ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించాలి. ఏకి ఏందండి ఇక్కడ A3 అండి. బికి ఏందండి ఇక్కడ B4 అండి. A3 ఓకే B4 ఇక్కడ లేదు. ఓకే A3 B4 ఇదండి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి. ఓకే మరొకటి సార్ ఈ క్రింది మనని ఇక్కడ జతపరచని చెప్పి అడుగుతున్నాడు. ఏందండి ఇక్కడ టెస్సీ థామస్ అండి ప్రముఖ సైంటిస్టు అగ్నిపై ప్రాజెక్ట్ డైరెక్టర్ ఇండియన్ మిస్సైల్ ఉమెన్ అంటే టెస్సీ థామస్ కేరళ. ఇండియన్ మిస్సైల్ మ్యాన్ అంటే అబ్దుల్ కలాం. స్పేస్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే విక్రమ్ సారాభాయ్. న్యూక్లియర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే హోమీ బాబా జహాంగీర్. ఇండియా రాకెట్ల డిజైనర్ అంటే ఇస్రో చైర్మన్ సోమనాథన్ అండి. ఎస్ సోమనాథన్. కోట హరినారాయణ ఏపీకి చెందిన వ్యక్తి. తేజస్ యుద్ధ విమానం యొక్క ప్రాజెక్టు డైరెక్టర్ అండి. శివాంగి సింగ్ అండి రఫేల్ యుద్ధ విమానాలు నడిపిన తొలి భారతీయురాలు. 2016లో మనం సుమారు సార్ ఇక్కడ 36 రఫేల్ యుద్ధ విమానాలను ఫ్రాన్స్ నుండి 60,000 కోట్ల రూపాయలతో కొనుగోలు కోసం అంగీకరిస్తే 2022లో ఇండియాకు వచ్చాయి. అభిలాష్ బారక్ ఆర్మీలో యుద్ధ విమానం నడిపిన తొలి లేడీ అండి. దీపికా మిశ్రా వైమానిక దళంలో కీర్తి చక్ర అవార్డు అందుకున్న తొలి మహిళా పైలట్ అండి. ఓకే ఏందండి ఇక్కడ A4 అండి. ఇక్కడ రెండిట్లో లేదు, ఇక్కడ ఉంది. ఓకే ఇక్కడ ఇది అండి సార్ ఇక్కడ ఆన్సర్ ప్రధానంగా. మరొకటి సార్ ఈ క్రింది వాళ్ళని ఇక్కడ జతపరచండి సార్. స్టాక్ జీకే నుండి అస్త్ర ఏందండి గగనతలం నుండి గగనతలానికి పరీక్షిస్తారు. 110 కిలోమీటర్లు అండి. మైత్రి అండి ఇక్కడ. ఓకే ఇండియా ఫ్రాన్స్ ఉమ్మడిగా డిజైన్ చేసిన మిసైల్. బ్రహ్మోస్ అండి 3 రకాలుగా భూమి ఉపరితలం మీదన శత్రుపై యుద్ధం చేస్తుంది, ఆకాశం పైకి వెళ్ళి యుద్ధం చేస్తుంది, సముద్రం మీద ఉండి యుద్ధ నౌకల మీద ఉండి కూడా యుద్ధం చేస్తుంది. భారత్లో ఉన్న బ్రహ్మపుత్ర నది, రష్యాలో ఉన్న మాస్కో నది, ఈ 2 నదుల పేరు మీద ఉమ్మడిగా డిజైన్ చేయబడిందే బ్రహ్మోస్ అనే మిసైల్. ఆకాశ సరిది ఉపరితలం నుండి ఆకాశాన్ని పరీక్షిస్తారు. దీని పరిధి
25 కిలోమీటర్స్ నుండి ఈ మధ్య 50 పెంచారండి. బ్రహ్మోస్ అండి 2 సార్ ఇక్కడ 2 మరి 80 నుండి ఇక్కడ 2 సార్ 290 నుండి 450కి పెంచారు సార్ ఈ మధ్య ఇక్కడ. ఓకే, ఏ ఏందండి ఇక్కడ ఏ 2 అండి ఇక్కడ ఉంది 2. ఓకే, ఇది సార్ ఇక్కడ ఆన్సర్ ఇక్కడ ప్రధానంగా. మరొకటి సార్ కింది వారిని జతపరచని చెప్పి అడుగుతుండు. ఏందండి కైగా అణువిద్యుత్ కేంద్రం, కర్ణాటక నరోరా, ఉత్తరప్రదేశ్ అణువిద్యుత్ కేంద్రం కుడంకులం తమిళనాడులో ఉంది. రష్యా సహకారంతో నిర్మించిన అణువిద్యుత్ కేంద్రం కుడంకులం అండి ఇక్కడ. ఓకే, లక్ష్య అనేది ఇక్కడ ఒక పైలట్ లేని యొక్క మనకు సార్ ఇక్కడ పైలట్ లేని యొక్క అంటే మనకు వితౌట్ పైలట్ వార్ ఎయిర్ క్రాఫ్ట్, పైలట్ లేని యుద్ధ విమానం అండి. ఏ ఏందండి ఏ 4 అండి, బి ఏందండి ఇక్కడ 3 అండి. ఇది ఆన్సర్ ఇక్కడ. ఓకే, మరొకటి సార్ ఇక్కడ ఈ క్రింది వాళ్ళని ఇక్కడ జతపరచని చెప్పి అడుగుతుండు. ఏందండి బ్లూ ఆరిజిన్ ద్వారా ఈ మధ్య అంతరిక్ష పర్యటన కోసం వెళ్ళిన భారత్ తొలి ఎన్ఆర్ఐ పర్సన్, అంతరిక్ష పర్యటన కోసం వెళ్ళిన వ్యక్తి తోటకూర గోపీనాథ్ ఏపీ సార్. బ్లూ ఆరిజిన్ అనేది జెఫ్ బెజోస్ యొక్క ఒక స్పేస్ సెంటర్. ఈ స్టార్ లైనర్ యొక్క సంస్థ నుండి సునీత విలియమ్స్ ఈమెతో పాటు విల్ బూచర్ 2024 జూన్ 5 నాడు అంతరిక్షంలోకి వెళ్ళడం జరిగింది. ఈమె తొలిసారిగా 2006, తర్వాత 2012 ఫస్ట్ వెళ్ళి 195 డేస్, సెకండ్ వెళ్ళి 127 డేస్. మరి ఇక్కడ ఎన్ఆర్ఐ పర్సన్ నాసా పంపించింది మనం. ఓకే, వర్జీనియా గెలాక్టిక్ ద్వారా స్పేస్లోకి వెళ్ళిన తొలి ఎన్ఆర్ఐ ఏపీ అమ్మాయి శిరీష బండ్ల అండి. నాసా అంతరిక్ష సంస్థ ఈ మధ్య ఎవరికి ఒక క్యాప్టెన్ స్టేటస్ ఇచ్చిందంటే గ్రూప్ క్యాప్టెన్ హోదా రాజాచారి కల్పించింది. ఈయన 2022లో స్పేస్లోకి వెళ్ళి వచ్చిన వ్యక్తి, తెలంగాణ యొక్క రాష్ట్రం, ఒక ఎన్ఆర్ఐ సార్ ఇక్కడ. ఏ ఏందండి ఇక్కడ ఏ 4 అండి ఇక్కడ. ఓకే, బి ఏందండి ఇక్కడ 2. ఇది సార్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ. ఓకే, రేపు గగన్యాన్ సార్ ఇక్కడ గగన్యాన్ ప్రాజెక్టు ద్వారా సార్ ఇక్కడ గగన్యాన్ ప్రాజెక్టు ద్వారా సరి దాదాపు సార్ ఇక్కడ మరి ఇండియా గగన్యాన్ యొక్క ప్రాజెక్టు ద్వారా రేపు త్వరలో 4 ఇక్కడ అంతరిక్షంలోకి పంపించబోతున్న యొక్క సంఘటన సార్ గగన్యాన్ యొక్క ప్రాజెక్టు ద్వారా. ఓకే, ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా మీరు క్యాచ్ చేయాలి సార్. ఇవే సార్ ఇక్కడ రేపు మేజర్గా సైన్స్ అండ్ టెక్నాలజీ అడగబోతున్న యొక్క ప్రధానమైన అంశాలు. మీరు ప్లే స్టోర్కి వెళ్ళి వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ అనే యాప్ను డౌన్లోడ్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా మన క్లాసెస్ గురించి తెలియపరచండి సార్. ఓకే, కరెంట్ అఫైర్స్ జీకే టోటల్ ఉంది, కొనుగోలు చేయండి సార్ ఇక్కడ. థ్యాంక్ యూ.